ఈ విధముగా ఆలోచించి తన పుత్రుడు శ్రీరాముని కోసమని నానా విధమైన విలక్షణ సజ్జన ఉచిత అసంఖ్య లోకోత్తర గుణాలు కలిగిన అన్య రాజులకి దుర్లభము. సర్వగుణ సంపన్నుడు అయిన శ్రీరాముని యువరాజు చెయ్యాలి అని నిశ్చయము చేసినారు రాజా దశరథుడు మంత్రులు సహాయముతో. బుద్ధిమంతుడైన మహారాజు దశరథుడు తన మంత్రికి స్వర్గములోని, అంతరిక్షములోని మరియు భూతలములోని దృష్టిగోచరము అవుతున్న ఘోరమైన శకునములు మరియు తన శరీరములో వృద్ధావస్థ ఆగమనము కోసమని చెప్పినారు. పూర్ణ చంద్ర బింబము వంటి మనోహరమైన ముఖము కలిగిన శ్రీరాముడు సమస్త ప్రజకి ప్రియపాత్రుడు. లోకులు ఆ శ్రీరాముడు సర్వప్రియుడు అని తెలుసుకొనుట తన ఆంతరిక శోకమును దూరము చేస్తుంది అని రాజుకి అర్థమైనది. తదనంతరము ఉపయుక్త సమయము వచ్చినప్పుడు ధర్మాత్మ రాజా దశరథుడు తన ప్రజా కళ్యాణము కోసమని మంత్రులతో శ్రీరాముని రాజ్యాభిషేకము శీఘ్రముగా చెయ్యాలని ఆజ్ఞాపించెను. ఈ విధమైన నిర్ణయము తీసుకొనుటకు రాజు హృదయములో ప్రేమ మరియు తన ప్రజా అనురాగమే కారణము. రాజా దశరథుడు తన భిన్న భిన్న నగరములో నివాసము చేసే ప్రధాన పురుషులు మరియు జనపదులలో సామంతరాజులు తన మంత్రులు ద్వారా అయోధ్యకి రమ్మని చెప్పినారు. వచ్చిన వారు అందరికీ ఉండటానికి ఇల్లుని, నానా విధమైన ఆభూషణములు, యథాయోగ్య సత్కారము చేశారు. దాని తరువాత స్వయం అలంకృతుడై రాజా దశరథుడు ఏ విధముగా అయితే ప్రజాపతులు బ్రహ్మని కలుస్తారో అలాగే కలిశారు. ఈ తొందరపాటులో రాజా దశరథుడు కేకేయ నరేషుడు మరియు మిథిలాపతి జనకుని పిలవలేదు. వారు ఆలోచించారు, ఈ ప్రియమైన వార్త వాళ్ళు ఇరువురు తరువాత వింటే బాగుంటుంది అని. తదనంతరము శత్రువులుని ఓడించే రాజా దశరథుడు తన దర్బారులో వచ్చి కూర్చున్నారు. కేకేయరాజు మరియు జనకుని శేషము మిగతా అందరూ లోకప్రియమైన రాజులు, సామంత ప్రభువులు రాజసభలో ప్రవేశించారు. వచ్చిన వారు అందరూ రాజా దశరథుని వైపు చూస్తూ వారి వారి ఆసనములలో కూర్చున్నారు. వినీత భావము కలిగిన వారు అందరూ. ఈ విధముగా రాజులతో సమ్మానితము అయిన వినీత భావముతో ఆయన చుట్టుపక్కల అందరూ సామంతరాజులు, నగర పౌరులు, జనపద నివాసులుతో ఉన్న మహారాజు దశరథుడు దేవతల మధ్యలో సహస్రనేత్రధారి భగవాన్ ఇంద్రుని సమానముగా శోభాయమానముగా ఉన్నారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే
వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ప్రథమః సర్గః సంపూర్ణం।